భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి నేను వచ్చానండి. కొంచెం మొన్న కామెడీ వీడియో పెట్టాను, ఎవరు కరుణాకర్ మీద గుర్తుందా? కామెడీ పోస్ట్ పెడితే ఆ కామెడీ పోస్ట్ పెట్టకరా, నాకు ఎప్పుడు ధైర్యంగా ఉంది, నేను ఎప్పుడు భయపడరంటే మళ్ళీ మన జాన్ బాబు గారు వాయిస్ వినిపిస్తూ ఫోన్ చేసి జాన్ బాబు గారు మరి ఈ యొక్క కరోనా పుత్రుడు కలిసి ఏం చేశారంటే మాట్లాడుకున్నారట. ఈ మాటల్ని నేనేదో రాలేనట్టుగా, నేనేదో భయపడినట్టుగా, నేనేదో ఎవరితో చెప్పినట్టుగా మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఒకసారి ముందు ఆడియో కాల్ విందాం ఏం మాట్లాడారని. మరి మీరు వింటే వీళ్ళిద్దరు సంభాషణట. వీడు ఒక వీడియో పెట్టాడు నా మీద, నేను భయపడిపోయినట. పాస్టర్ అనేవాడిని శివశక్తి అక్కడికి ఏది ఆ యొక్క అంతోటి డెన్కి ఆ ప్లేస్కి వెళ్తే ఒకవేళ పాస్టర్ని చంపేశారనుకోండి, ఆ పాస్టర్కి గొప్పే అవుతుంది కదా. పాస్టర్ ప్రాణం పెడతానంటారు, మీరు పొడిసేస్తానంటారు, హనీ జాన్సన్ అలాగంటాడు ఇలాగంటాడని ఏవో అవాక్కులు చెవాకులు కొన్ని చేశాడు. అటు వెటకారాన్ని కొంచెం మిక్స్ చేసి మాట్లాడదాం. కాబట్టి ముందు జాన్ బాబు గారు ఉన్నారు కదండి, ముందు ఈయన్నేం చేయాలో క్రైస్తవ సమాజం ముందు మీరు ఆలోచించండి. ముందు ఆయన ఈ కరుణాకర్తో మాట్లాడినటువంటి విషయాల్ని ఒక్కసారి మనం వినిన తర్వాత ఈయన్ని ఏం చేద్దామంటే వీళ్ళిద్దరినీ కలిపి, ఎందుకంటే విషయ పరిజ్ఞానం లేనటువంటి జాన్ బాబు గారిని అంటే వక్రీకరించి జాన్ బాబు గారిని వాడుకుంటున్నటువంటి జాన్ బాబు గారిని ఇంకా నేను ఎందుకు అంటున్నానంటే ఆయన పాస్టర్గా ఉన్నాడు కాబట్టి, పెద్దోడు కాబట్టి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఆయన చేసి నిజంగా ఈ డిబేట్ని అంతా కంపు చేసి మన సోదరులిద్దరినీ తీసుకుని వెళ్ళి వాళ్ళని మాట్లాడనివ్వకుండా ఎక్కడ ఈ యొక్క డిబేట్లో మాట్లాడనివ్వకుండా వారి పక్షాన్ని ఏదో ఉన్నట్టుగా వ్యవహరిస్తూ వారు ఆడుతున్న మాటలకి వత్తాసు పలుకుతూ చివరికి ఏమైపోయిందంటే వాళ్ళ పక్షాన్నే ఉన్నట్టుగా మరి జాన్ బాబు వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమైంది. ఈ జాన్ బాబు గారు మాట్లాడారట. వీడు కామెడీ ఫోన్ కాల్ని వినిపించాడు. ఒకసారి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారట. ఒక్కసారి ఆ ఆడియో కాల్ అనగా ఇతను లైవ్లో ఉండి ఫోన్ చేసినప్పుడు అవతల నుంచి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఆడియోని ఒకసారి జాన్ బాబు గారు ఆడియో, ఈ కరుణాకర్ వీడియోని ఒక్కసారి కామెడీగా చూడండి. గుడ్ ఈవినింగ్ కరుణాకర్. ఒక విషయం నీకు చెప్తామని వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. అదే హనీ జాన్సన్ మళ్ళీ కాస్త వెనక తగ్గేటట్టుగా ఉన్నాడు. ఆయనకే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు మనం పోస్ట్ పెట్టినాక. నీకు థ్రెట్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇంకా తర్వాత నువ్వు తిరిగి రావు అది అని చెప్పేసి ఫోన్లు చేస్తా, నువ్వు అక్కడికి వెళ్ళబాకరా బాబు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారంట. సరే మేమన్నాము, సరే మీకు నమ్మకం లేదు మానేసేసండి, మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడేసాము. సో మేము కావాలంటే ఇంకొకటి సెట్ చేసుకుంటాము. క్రాంతి కుమార్ అని క్రాంతి టీవీ అని అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అతను కూడా కాస్త సౌమ్యంగానే మాట్లాడతాడు, ఎవరిని ఎక్కడ తోలాడి మాట్లాడిన వీడియోస్ ఏమి ఉండవు. ఒకవేళ అతను చూస్తామంటే ఏదైనా వీడియో కానీ ఫోటో కానీ మీకు పంపిస్తాను. లేదండి మేము మేనేజ్ చేస్తాములే మరి అని మీరు అనుకున్నా, ఒక మంచి వ్యక్తి ఎవరైనా దొరికినా ఓకే, లేదా ఇరువైపులో కూర్చోబెడదామండి మరి హనీ జాన్సన్ మిస్ అవుతున్నాడు కదా అని అనుకుంటే అట్లాగే ఓకే. లేదా ప్రస్తుతానికైతే ఆప్షనల్గా క్రాంతి కుమార్ అనే వ్యక్తిని సెట్ చేసి అట్లా ఉంచాము. మేబీ ఇతను రావచ్చు, వస్తే వస్తాడు, బహుశా రాకపోవచ్చు. అట్లా ఉన్న ప్రస్తుతం పరిస్థితి. ఇప్పుడు సాంబశివరావు గారు కానీ వీళ్ళు నేను ఫస్ట్లో అడిగితే వాళ్ళు అదే వ్యక్తపరిచారు, అమ్మ అక్కడికి వస్తే మళ్ళీ తిరిగి రావటం ఉండదేమోనండి, ఎట్లయినా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండదుగా అది అని మాట్లాడుతున్నారులే. మరి అంటే ఎవరి అభిప్రాయం వారిది కదా, మనం చేయగలిగింది ఏముంది, అందరి అభిప్రాయాలు మనం గౌరవించాల్సింది. అందుకని నేను సైలెంట్ అయ్యాను. ఇది విషయం. అంటే ఆల్మోస్ట్ ఈయన రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఈయన రాకపోయిన పక్షంలో మేము ఎవరో ఒకరిని మాతో పాటు మేము తీసుకొస్తాం. లేదు మీతో పాటు ఇంకొకరిని మేము పెట్టుకుంటామంటే పెట్టుకోండి, లేదా అది వద్దు ఇది వద్దండి ఒక్కరిని నేను చూస్తాను హిందువులో నుంచి అన్న అది మాకు ఓకేనే. రైట్. మేము 2వ తారీఖు నైట్కి నేను రీచ్ అవుతాను. 2వ తారీఖు నైట్ వాళ్ళు ప్రయాణం అయ్యి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్కే వాళ్ళు అక్కడ ఉంటారు వైజాగ్ నుండి. నేనైతే 2వ తారీఖు సాయంత్రానికి వచ్చేస్తాను. నాకు అది విషయం. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హలో జనరల్ గారు, ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ లో ఉన్నానండి. ఓకే ఓకే. ఇప్పుడు మీతో మాట్లాడే కాల్ కూడా రికార్డ్ అవుతుంది. ఓకే. విషయం ఏంటంటే ఇప్పుడు హనీ జాన్సన్ అనే వ్యక్తిని మన డిబేట్ లో ఇన్వాల్వ్ చేసింది ఎవరు, అసలు అతను ఎందుకు డ్రాప్ అయ్యాడు అనేది మన లైవ్ లో మనం కొంత చెప్పాం. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళ ఛానల్ ఒక వీడియో వచ్చింది. అదేంటంటే మేమేదో భయపడ్డామని, మేము ఒత్తిడి పెట్టడం వల్లే అతను తప్పుకున్నాడు, లేకపోతే నేను వస్తే అసలు మొత్తం డిబేట్ అంతా గల్లంత చేసేసేవాడిని అని చెప్పి ఏదేదో కారుపోతూ వస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది అనేది మీరు చెప్తారా మీ మాటల్లో? అంటే మీకే మొత్తం వివరాలు తెలుసు కాబట్టి. ఓకే కర్ణాకర్, నేను నాకు తెలిసిన విషయాలు చెప్తాను. సరే, నేను ఒక క్రైస్తవుడిని. వాస్తవంగా క్రైస్తవులకు విరోధంగా నేనేం మాట్లాడకూడదు సాధారణంగా. అయితే నేను ఒక దేవుని సేవకుని కూడా సేమ్ టైం కాబట్టి నేను అబద్ధం మాట్లాడలేను. సాధ్యమైనంత వరకు నేను నాకు చేతనైనంత వరకు నేను యథార్థతగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను, సత్యమే మాట్లాడతాను. నేను ఆల్రెడీ నేను కూడా లైవ్ లో ఏదో ఒకటి మాట కూడా చెప్పాను. సరే, యథార్థంగా ఏంటంటే ముందు మనం బంగారయ్య శర్మ గారిని మాట్లాడుకున్నాం. అవును, అప్పుడు హనీ జాన్సన్ ప్రస్తావన లేదు, అసలు ప్రస్తావన లేదు. వాస్తవంగా కిరణ్ పాల్ గారు వస్తారేమో, ఆయన నేను కూర్చున్నాము, బంగారయ్య శర్మ గారు సెంటర్ పాయింట్ గా ఉంటారు, మాకేం అభ్యంతరం లేదు, ఆయన మీద నాకు నమ్మకం ఉందని కూడా మీకు చెప్పాను నేను. సరే, ఆయన పండుగ సందర్భం కనుక ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అని మీరు నాకు సమాచారం ఇచ్చారు. దేవి నవరాత్రులు కాబట్టి నాకు రావడం కుదరదు. ఈ కారణం అబద్ధమేం కదా, అది నిజమే.
అది నిజమే కదా? అవును. నిజమే. కాబట్టి అప్పుడు సరే నేను చూస్తాలే అని చెప్పాను. సరే మీరు చూడండి ఒక వ్యక్తిని, మనకి అనుకూలంగా ఉండే వ్యక్తిని అని చెప్తే చాయిస్ మాకు ఇచ్చారు. మాకు ఇస్తే నేనేం చేశానంటే నేనేదో ట్రై చేశాను. ట్రై చేస్తున్నటువంటి సమయంలో నాతో వస్తున్నటువంటి శివకుమార్ గారు మరి విషయాన్ని ప్రైస్తో మాట్లాడడం జరిగింది. తర్వాత శివకుమార్ బ్రదర్ ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి, ఈ విషయంలో నేను హనీ జాన్సన్ గారితో మాట్లాడతాను, బహుశా ఆయన అవకాశాలు ఉన్నాయి, కాస్త ఫేమస్ అయిన వ్యక్తి కనుక బాగుంటుందేమో అని అంటే, సరేలే బ్రదర్ మరి మీ ఇష్టం అన్నాను. అంతకుముందు నాకు హనీ జాన్సన్ గారు నాకు అసలు ఐడియాలో లేరు. సరే బ్రదర్ అంటే సరే శివకుమార్ అంటే టీఎస్ కుమార్, మన డిబేట్ టీ శివకుమార్. ఓకే. ఓకే, అయితే తర్వాత నాకు ఫోన్ చేసి ఒక సాయంకాలానికి మధ్యాహ్నానికి మళ్ళీ టీఎస్ కుమార్ బ్రదర్ నాకు ఫోన్ చేశారు. ఆయన ఒప్పుకున్నారండి అన్నారు. నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అరే పర్వాలేదే, ఆయన కూడా చాలా మాట్లాడాలి, లేకపోతే మాతో కలిసి రావాలి అంటే ఇష్టపడడేమో అనుకున్నాను నేను. ఇక్కడ వరకు ఒక విషయం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు హనీ జాన్సన్ ఏమన్నాడంటే, ముందు బంగారు శర్మ గారు కూడా రావాల్సింది, నేను వస్తున్నానని చెప్పి ఆయన రాబోయారని చెప్తాడు. ఎంత అబద్ధం అని చూడండి. అసలు అందరికీ తెలిసి నేను వాస్తవాలతో వస్తాను ముందుకి. ఇకపోతే బంగారాయ శర్మ గారి ఒక కార్యక్రమానికి వస్తానని అన్నారట. నాకు తెలిసింది ఆయన వస్తానన్నారని, నేను కూడా రావడానికి సిద్ధమయ్యాను. ఎప్పుడైతే నేను వస్తానని అన్నారో బంగారాయ శర్మ డ్రాప్ అయిపోయాడు. ఆయన అసలు బంగారాయ శర్మ గారిని మనం పెడదాం అనుకున్నప్పుడు అది కరెక్ట్ కాదండి. నేనైతే దీన్ని ఒప్పుకోను. నా వైపు అయితే నాకు జరిగినట్టుగా నేను చెప్తున్నాను. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఎందుకంటే దేవుడికి నేను భయపడతాను, మనుషులు కాదు. బంగారాయ శర్మ గారు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు వేరే వ్యక్తి ప్రస్తావన లేదు. ఆయన ప్రస్తావన లేదు, ఏ ప్రస్తావన లేదండి. ఆయన రానన్నారు కాబట్టి వాళ్ళు అన్నారు లేదు నాకు తెలియదు అంటే మాత్రం అది తప్పు స్టేట్మెంట్. అన్నారు ఆయన ఇప్పుడు శర్మ గారు రానన్నారు కాబట్టి ఇంకెవరిని చూద్దాము అని చెప్పి చాయిస్ మీకు ఇచ్చా, మీరే చూడండి అని చెప్పి. అప్పుడు వీడు హనీ జాన్సన్ ప్రస్తావన వచ్చింది. వీడన్నదిలే కానీ అయితే ఏం జరిగిందంటే లెట్ మీ కంప్లీట్. తర్వాత ఓకే చేశారు ఆయన. ఓకే చేసిన తర్వాత హనీ జాన్సన్ బ్రదర్ ఆయన చేసిన తర్వాత సరే నాకు కూడా సంతోషం వేసింది. ఆయన కూడా ఉంటే మంచిది, ఇంకా చక్కగా గ్రిప్గా ఉంటుంది అని అనుకున్నాము. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇప్పటికో కాన్ఫరెన్స్ కాల్ కుమార్ బ్రదర్ కలిపినట్టున్నాడు. కలిపితే అప్పుడు హనీ జాన్సన్ బ్రదర్ నాతో మాట్లాడారు. జాన్ బాబు ముగ్గురు నలుగురు కాన్ఫరెన్స్ లోకి వచ్చాము. లలిత్ కుమార్ గారు అనుకుంటారు. టీఎస్ కుమార్ బ్రదర్, విశ్రాంత్ బ్రదర్, హనీ జాన్సన్ బ్రదర్ లైన్ లో ఉండి నన్ను కలుపుకున్నారు. నన్ను కలుపుకున్నప్పుడు మాట్లాడుకుంటూ బ్రదర్ కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు ఆయన నాకు. బ్రదర్ మనం ఇట్లా మాట్లాడాలి, ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా స్టాండర్డ్ గా ఉండండి, నేను ఉంటాను, మీకేం భయం లేదు, మంచిగా చేయండి అని ఆయన మాట్లాడారు నాతో కూడా. నేను ఓకే వెళ్ళండి, గుడ్ మంచిదండి, తప్పకుండా అలాగే చేద్దాం, మీ సూచనలకు నేను పాటిస్తాను, నో ప్రాబ్లం అని చెప్పి యాక్సెప్ట్ అయిపోయింది. ఒకటి 2 రోజులు గడిచిపోయింది బహుశా, నాకు గుర్తున్నా చెప్తున్నాను. తర్వాత ఏదో టైంలో మళ్ళీ నేను కుమార్ బ్రదర్ ఎందుకు ఆయన నాకు చేశారు అనుకున్నాను బహుశా. కుమార్ బ్రదర్ ఈ మధ్యలో మీరు నాకు చెప్పారు కదా నేను అడిగాను. నేను వెంటనే ఆయన సెట్ అవగానే మెసేజ్ పెట్టాను, ఇట్లా హనీ జాన్సన్ అంటే మాకేం అభ్యంతరం లేదు. నేను ఏమన్నా మాట పడ్డాను. ఇప్పుడు హనీ జాన్సన్ మీరు కోఆర్డినేటర్ గా పెట్టే కంటే మీ తరపున వక్తగా పెట్టుకుని కూడా చెప్పాను. ఈ మాటలో నువ్వు ఎక్కడ అబద్ధం చెప్పలేదు. వాదించడానికి పెట్టుకోండి ఇంకా బాగుంటుందిగా. వాడు కోతకు వస్తా ఉంటాడు కదా, సరే హనీ జాన్సన్ బయట వస్తారు కదా, మీరు వక్తగా పెట్టుకోండి. వాస్తవే, రికార్డెడ్ గా మీరు పంపించిన మాటల దగ్గర మీరు అన్నారు, నేను అన్నది రికార్డెడ్ గా ఉన్నాయి. సో కనుక ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోనండి. మీ మీద ఈ విషయంలో నేను చేయడం తప్పే. ఎవరైనా ఈ విషయంలో మాత్రం మీరు హానెస్ట్ గా నా దగ్గర ఎవరి దగ్గర ఉంటారో నాకు తెలియదండి. నేను ఎంటర్ అయితే నాతో మీరు హానెస్ట్ గా బిహేవ్ చేస్తారు. లలిత గారు కానీ కరుణాకర్ నువ్వు కానీ ఈ విషయాల్లో నన్ను ఎక్కడ చీట్ చేయాలని కానీ కించపరచాలని కానీ మీరు చేయరు. అంటే కొంతమంది మా క్రైస్తవులు తెలియక ఏదో జాన్ బాబు గారు మా కరుణాకర్ ఏదో రత్న అని అంటాడు, ఇది అంటాడు అనుకుంటాను. నేనే ఏదో కాస్త వ్యంగంగా అంటాను, వాళ్ళకి అర్థం కావట్లా. రాత్రి అది కూడా చెప్పేశాను నిన్న. సరే వినండి, జరిగిన విషయం మీ వైపు అయితే ఈ విషయం ఏం లేదు, మీరు ఇంకా ఆయన వాదించడానికి పెట్టమన్నారు. ఫిక్స్ అయిపోయాం ముగ్గురు మాట్లాడడానికి, ఆయనే మా సమన్వయ కట్టుకుంటాడు కూడా నేను చెప్పాను. ఇంకా తర్వాత నాకు కుమార్ బ్రదర్ ఆయన వచ్చేటట్టుగా కనపట్లేదండి అని మళ్ళీ ఫోన్ చేశారు. అదే బ్రదర్ ఆయన 2 రోజులు 3 రోజులుగా ఓకే చేశారు. రాకపోవడం తర్వాత ఈశ్వర్ బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నారు, రంజిత్ తోఫీర్ గారికి సంబంధించినటువంటి ఈశ్వర్ బ్రదర్. ఆయన కూడా మంచి నాయకుడు, చక్కగా మంచి పరిచయం చేస్తాను నాకు తెలుసు. అసలు మూల కారణం ఏంటంటే ఈ వక్తల విషయంలో వెతుకుతున్నప్పుడు నేను టీఎస్ కుమార్ బ్రదర్ తో మరి ఇట్లా మిస్ అయిపోయారు బంగారీ శర్మ గారు అన్నప్పుడు ఫోన్ పక్కనే ఈశ్వర్ డానియల్ గారు కూడా కుమార్ బ్రదర్ దగ్గర ఉన్నారంట. అప్పుడు ఆయన ప్రస్తావన చేసి ఉంటాడు దీంతో హనీ జాన్సన్ గారు తీసుకెళ్ళండి లేకపోతే అన్నట్టుగా. సో నేనేమనంటే డైరెక్ట్ గా నాకు ఈశ్వర్ డానియల్ బ్రదర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి బ్రదర్ మరి మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళు ఎందుకు హిందువులు ఎందుకు, మన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు పెట్టుకుని బ్రదర్ ఉంటే బాగుంటుంది అని నాకు ఈశ్వర్ డానియల్ అనే బ్రదర్ నాకు ఫోన్ చేశారు. సో అప్పుడు నేనేమన్నానంటే బ్రదర్ ఓకే మీరు అన్నది మంచిదేలే, సరే మన వాళ్ళని పెట్టుకుందామని ఎవరో ఎందుకు మీరే రండి అన్నాను. యథార్థంగా ఇది జరిగింది హనీ జాన్సన్ కంటే ముందే. అడిగితే ఆయన ఏమన్నారంటే సరే బ్రదర్ నేను ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తాను బ్రదర్, ఏదైనా కారణం వస్తే నేను ఆయన మాట ఇచ్చేసి అయిపోయింది. ఆ మాటను బట్టి టీఎస్ కుమార్ బ్రదర్ బహుశా ఆయన రికమెండ్ చేసాడేమో అనుకున్నా. అందుకని టీఎస్ కుమార్ బ్రదర్ ఆయన మన కనెక్ట్ చేశారు. ఇది జరిగింది నా మధ్యలో. సరే తర్వాత ఈయన రానంటే ఏంట్రా బాబు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తలేదు హనీ జాన్సన్ గారు. సరే ఎత్తలేదు. కుమార్ బ్రదర్ చెప్పాడు జాన్ బాబు గారు ఫోన్ చేస్తున్నాడు, నువ్వే జవాబు చెప్పి నేను మాట్లాడినా సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. తర్వాత కుమార్ బ్రదర్ నాకు చేసి బ్రదర్ నేను చెప్పాను కదా ఆయన మీ ఫోన్ ఎత్తకపోవడానికి కూడా కారణం ఇదేలే, ఆయన ఇంక మీరేం అనుకోబాకండి, ఆయనకి ఇష్టం లేదు రావడానికి అనేది అట్లా పెట్టాడు. రావడానికంటే సరే ఆగని నేనేం చేశాను, మళ్ళీ ఈశ్వర్ డానియల్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏంటండి ఇది చిన్నపిల్ల ఆట ఏంటి, చక్కగా పెద్ద మనిషిగా ఆయన తరహాగా పెట్టాము, మీరు సపోర్ట్ కూడా ఉంది, మీరు అంటే అవునవును బ్రదర్ తప్పది ఆయన అట్లా చేయటం, హనీ జాన్సన్ అట్లా చేయటం, నేను మాట్లాడతాను మీరు ఉండండి బ్రదర్ అని ఆయన కూడా అన్నాడు రోజు. మళ్ళీ తర్వాత ఇక ఫైనల్ గా ఏంటి విషయం ఏంటంటే ఏంటి టీఎస్ కుమార్ బ్రదర్ అసలు విషయం ఏంటంటే సరే నేనేమైనా ఇది ఉన్నట్టుగా చెప్పే అలవాటు ఒకటి ఉంది నాకు. దీన్ని నేనేదైనా మీకు ఏదో అనివారికి అన్నారు అని దాటేస్తే మీరు దాన్ని పట్టించుకున్నాడు కదా, అయిపోయింది ఈ విషయం అంతా అయిపోయేది. నేనేమన్నా నాకు గబక్కన ఎవరైనా విషయం తెలిస్తే అదే చెప్పడం నాకు అలవాటు అయిపోయింది నాకు. సో నేనేం చేశాను మీకు ఆయన చెప్పాడు నాకు అదన్నా ఏదో అంటే ఆయన ఏమన్నా ముందు ఆయన ఏమన్నా అన్నాడు జాన్ బాబుని మధ్యవర్తిగా పెడదాము, ఇద్దరు కూర్చోండి నేను కూర్చుంటాను అన్నారంట. ఈ మాట కూడా అది నాకు తర్వాత రీసెంట్ గా తెలిసింది. అది అంటే అప్పుడు కుమార్ బ్రదర్ అన్నారంట అలా కుదురుతుందండి, అసలు చేసింది మాట్లాడింది అంత చేసింది జాన్ బాబు గారు, అసలు తప్పు అట్లా మేము అనలేము అన్నారంట.
సరే మరి బాబు ఇదే మాట నాకు చెప్పాల్సింది కదా అన్నాను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు యథార్థంగా ఆ టైంలో ఆయన వాడిన మాటలు ఏంటంటే, కుమార్ బ్రదర్ వాడిన మాటలు ఏంటంటే, ఆ బ్రదర్ వాస్తవానికి అదే ఏదో మీ విషయాలు కూడా మాట్లాడలేండి, అది బాధపడతాను వదిలేయండి, ఇక రెండోది ఏమో ఏదో థ్రెట్ కాల్స్ వస్తున్నాయంట, వద్దు వెళ్ళొద్దు అన్నట్టు చెప్తున్నారంట, ఏదో నీకు చెట్ట కూడా ఉంటుంది అన్నట్లుగా ఆ ఫోన్ కాల్స్ వస్తున్నాయి బ్రదర్, నేను రాలే అన్నట్టుగా అన్నాడు, వదిలేసేయండి అన్నాడు. అంటే ఆ రోజు మీరు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్ గా హనీ జాన్సన్ కి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి నువ్వు శివశక్తికి వెళ్తే ఇక రావు, అక్కడే నిన్ను థ్రెట్ చేసేస్తారు, క్లోజ్ చేసేస్తారు అన్నట్లుగా చెప్పారు. చేసేస్తారని కాదు కానీ థ్రెట్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్తే మంచిది కాదని భయపెట్టారు అనే ధోరణితోనే అదే చెప్పారని నేను చెప్పాను. అప్పుడు నేను కూడా ఇప్పుడు మా దగ్గర భాషలు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, అసలు మా ప్రవర్తన అలా ఉంటుందా అని కూడా నువ్వు అడిగాను. అవును ఇలా జరిగింది. సో ఇక అయితే విషయం ఏంటంటే, జరిగిన మాట అయితే ఇది వాస్తవం అండి. నా దాకా చేరిన సమాచారం ఏంటంటే, అక్కడికి వెళ్తే కాస్త థ్రెట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అనేటువంటిది అని అనుకుంటే, ఇక మేము సరేలే అట్లా భయపడి ఉంటాడేమో లేనా, మరి మనం చేయగలిగింది ఏముందని మీరు అడిగితే, ఆయన కొంచెం భయపడుతున్నాడులే, మరి ఆ ప్లేస్ అదంతా మీది కదా, గతంలో కూడా ఒరే నువ్వెంత అనుకున్నటువంటి మాటలు ఉన్నాయి, దాన్ని బట్టి ఒకవేళ భయపడి ఉంటారేమో అని నాకు అనిపించి, మీకు కూడా క్లియర్గా నేనేం చెప్పానంటే, వాళ్ళు భయపడుతున్నారులేండి, అందుకని రావట్లేదు, వదిలేసేయండి ఆయన్ని, ఇంకొకరిని పెట్టుకుందాంలే, మీరు క్రాంతి తర్వాత తర్వాత కాంటాక్ట్ చేసాం అనమాట. మళ్ళీ ఈ విషయం చెప్పాను. అయితే ఇది జరిగిన సంగతి. ఓకే, ఇందులో మళ్ళీ అతను రావట్లేదు భయపడుతున్న తర్వాత కూడా మేము ఏమన్నా లలిత్ కుమార్ గారు ఏదో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాం, అదేంటంటే రాకపోతే ఎలాగ ఓ పక్క మా వాళ్ళు వద్దంటున్నారు, హనీ జాన్సన్ ని డిబేట్ లో పెట్టొద్దని చెప్పి మాకు ఒత్తిడి ఉంది. ఏది వాడు కోఆర్డినేటర్ అండి, వాడు సమన్వయకర్త అండి, వాడికి అంత సీన్ ఎక్కడ ఉంది అది అని చెప్పి మాట్లాడుతున్నారు. అయినా సరే మేము జాన్ బాబు గారికి మాట ఇచ్చాం, సరే ఓకే మాకు అభ్యంతరం లేదని చెప్పి ఆయనకి మాట ఇచ్చేసాం మేము. అలాగే హనీ జాన్సన్ ముందే రాముడి యొక్క వైభవాన్ని చెప్పాలని చెప్పి మేము ఒక టార్గెట్ ఉంది మాకు, వస్తే ఉంటది మజా ఉంటుందని చెప్పి నేను మేము వెనక తగ్గలేదండి, మరి ఎందుకు రాబోతున్నాడు కట్ల కుదిరిద్దని కూడా మేము మీతో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ హనీ జాన్సన్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మా హిందూ సోదరులు ఎవరో ఒకళ్ళిద్దరు హనీ జాన్సన్ ఉండడానికి వీల్లేదు, ఇక డిబేట్ లో పలానా వాళ్ళని పెట్టండి అవసరం అయితే అని చెప్పి వాళ్ళు ఏదో ఒక సూచన సలహా లాగా ఒక డిమాండ్ లాగా ఏదో పోస్ట్ పెట్టారంట. గోచిసేన బూచిసేన ఇంకేదో ఈ సైతాన్ సేన వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళతో ఏం పోస్ట్ పెట్టించారో దాని మేము ముందు పెట్టబోతున్నాను. ఇది ఆధారం, ఇది రుజువు చూడండి. ఇక్కడ శివశక్తి హిందూ జనశక్తికి హిందువుల విజ్ఞప్తి డిమాండ్ అంటే వీళ్ళకి విపరీతమైన ప్రెజర్ హిందువుల నుంచి వచ్చేసింది. బాయ్కట్ హనీ జాన్సన్, అర్థమైందండి? ఇలాగా వాళ్ళతో పోస్టులు పెట్టించి మన హిందూ సమాజం నుంచి ఇలాగా ప్రెజర్ వస్తుంది కాబట్టి మీరు అందరూ పోస్టులు పెట్టండి, హనీ జాన్సన్ బాయ్కట్ చేయమని చెప్పండి అని చెప్పి వారికి చెప్పి దగ్గరుండి పోస్టులు పెట్టించిన వీళ్ళే ఈ యొక్క శివశక్తి హిందూ జనశక్తి వారు. మరి ఇంకేంటి, మాకు మోడరేటర్గా హనీ జాన్సన్ ఉండటానికి వీలు లేదు, ఎవరు వద్దన్నారు? నేను వద్దన్నా? ఏది నేను వద్దన్నట్టుగా, నేను ఉండిపోయినట్టుగా, మీతో చెప్పినట్టుగా ఒక నేను పోస్ట్ పెట్టినట్టుగా ఎక్కడ చూపించండి, నేను ఏమైనా పెట్టాను అసలు మాట్లాడినా దీని గురించి? ఇదిగో ఇది చూపించి శివశక్తి వాళ్ళు కొట్టారు అన్నాడు. ఇప్పుడు ఎవరో వాళ్ళ ఒపీనియన్ చెప్పిందని మాకు సంబంధం ఏంటి? మేము వద్దలేదు కదా. ఇప్పుడు మేమేమన్నా హనీ జాన్సన్ వస్తే ఊరుకోండి, అసలు ఉండడానికి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నిజంగా వాళ్ళు ఒప్పుకోకపోయినా మేము ఆ వెర్షన్ మీ దగ్గర తీసుకోలేదు. అసలు మేము స్టాండర్డ్ గా హనీ జాన్సన్ తీసుకురండి ఉన్నాం మేము. ఆయన భయపడ్డాడు, జారుకున్నాడని మీరు చెప్పారు. ఒక విధంగా నేను చెప్పిన దాని భావం అంతే. మళ్ళీ ఇప్పుడు మరి ఆయన యేసు నమ్ముకున్నాను, నేను అబద్ధం చెప్పను అని చెప్పి ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మీకు మీ క్రైస్తవ సోదరుడు అయినప్పటికీ మీ క్రైస్తవులు అదేంటంటే జాన్ బాబు గారు మనల్ని కవర్ చేసుకోవాలి కదా, మరి నిజమైనప్పుడు ఎలా చెప్తారు అని కొంతమంది ఉండొచ్చు. అయినప్పటికీ నేను మరి దేవుడి ముందు భయపడాలి కదా అని చెప్పి ఏదో మీకు మీ భావంతో మీరు నిజం చెప్పారు. మరి హనీ జాన్సన్ ఇలాంటి వాళ్ళకి మీ దేవుడి భయం లేకపోగా ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండదు. అసలు ఈ అబద్ధాలు చెప్తున్నాం, మనం తప్పు చేస్తున్నాం అనే భావన ఉండదు వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళ విషయంలో మీ దేవుడు ఏం చేస్తారంటారు? ఇప్పుడు అబద్ధం చెప్పినందుకు వాళ్ళకి ఏం తీర్పు తీరుస్తారంటారు? ఈ అబద్ధాలు చెప్పినందుకు నో కామెంట్. ఇది కూడా ఓపెన్ గా చెప్పాలి. మరి ఇప్పుడు అబద్ధం ఆడకూడదు అనేది మీ 10 కమాండ్మెంట్స్ ఉంది కదా. ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఓపెన్ గా ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నా కూడా పబ్లిక్ ని ఇంత మిస్లీడ్ చేయడం ట్రై చేస్తున్నారు కదా. మరి ఆయనకి ఏమైనా పనిష్మెంట్ ఉండదా మీ బైబిల్ ప్రకారం? మనోడేగా మన క్రైస్తవుడేగా అని చెప్పి స్వర్గానికి తీసిపోతాడు మీ దేవుడు? అంటే యాక్చువల్గా సరే, అంటే నేను దాని గురించి అయితే నో కామెంట్ రైట్ నౌ. బట్ నేను ఒక చిన్న మాట ఏంటంటే ఈ సందర్భంలో యథార్థంగా నేనైనా సరే మన క్రైస్తవ సోదరుల నుంచి కొంతమంది క్రైస్తవ్యం కొరకు చాలా ప్రయాసపడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, ధీటుగా జవాబులు ఇస్తున్నారు. సరే వాళ్ళు కూడా నేను మీరు చూసారో లేదో, రాత్రి ఒక లైవ్ లో నేను రాత్రి వస్తూ మార్గం మధ్యలో ఒక చిన్న లైవ్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఆ లైవ్ లో చెప్పాను నేను, మీరు వినండి, మీరు నా యథార్థత ఏంటో మీకు అక్కడ అర్థమైపోద్ది. మన దేవుని పిల్లలు, దేవుని భయం మనలో వాళ్ళు చూడాలి, మనలో ప్రేమను వాళ్ళు చూడాలి. పరుషంగా మాట్లాడబాకండి. వాళ్ళు మాట్లాడివ్వండి, వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు అనుకుంటున్నాం కదా బైబిల్ ప్రకారంగా. కాబట్టి మనం ఓర్పు పట్టాలి, సహనం పట్టాలి అని లైవ్ లో మాట్లాడానండి. ఆల్రెడీ లైవ్ మన ఛానల్ కూడా పెట్టేశాను, కాబట్టి చూడండి. లైవ్ లో రాత్రే చెప్పాను. ఆ విచిత్రం ఏంటంటే అనుకోకుండా హనీ జాన్సన్ గారితో, జాన్ కొయ్యాతో, అనిల్ బ్రదర్ తోనే ఒక లైవ్, అనిల్ బ్రదర్ మీట్ అవడానికి వెళ్తే ఆటోమేటిక్ లైవ్ లో ఉన్నాడు. నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేశాడు ఆటోమేటిక్, మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు ఈ హనీ జాన్సన్ గారే మాతో మాట్లాడిచ్చాడు. బ్రదర్ మీ అనుమతి చెప్పండి, ఓకే మంచిగా మాట్లాడారు, చేశారు క్రైస్తవ పక్షంగా, వెరీ గుడ్, చాలా బాగుంది అది అని మాట్లాడారు. సరే రాత్రి జరిగింది 9-10 గంటలప్పుడు. సరే జరిగితే వెళ్ళండి కూడా చెప్పారు. సరే మీ బ్రదర్ మీ అనుభవం చెప్పండి ఏంటి ఎట్లాగా, మరి మన వాళ్ళ ముగ్గులోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా ఇది అంటున్నారు మన పెద్దలని చెప్పారు ఆయన. అప్పుడు దానికి ఏం జవాబు చెప్పాలో నేను కరెక్ట్ గా జవాబు చెప్పానండి. మనం ఎందుకు ఆడ ముగ్గులోకి వెళ్ళాలో, లేదా ఆడ మన ముగ్గులోకి ఎందుకు రావాలో, ఎందుకు రావట్లేదో, లేకపోతే కారణాలు ఏంటి, ఎక్కడ ఉన్నాయనే దాన్ని విశ్లేషణ చేస్తూ ఫైనల్ గా నేను ఏంటి చేశానంటే, దయచేసి ఇంకా మనం వాళ్ళతో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, చాలా మంది హిందూ సమాజం మన మాటలు వింటున్నారు కాబట్టి మనం ప్రేమను చూపిద్దాం మన వైపు నుంచి. పరుషంగా మాట్లాడడం తగ్గించుకోండి అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సరే పాస్టర్ ఖచ్చితంగా అలాగే చేద్దాం రాత్రి. హనీ జాన్సన్ బ్రదర్ కానీ వీళ్ళంతా లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే చేద్దాం ఖచ్చితంగా. మరోసారి వీలైతే మన విజయవాడలోనో వైజాగ్లోనో ప్రేమగా పిలిచి మనం ఇంకా మెగా డిబేట్ చేద్దాం అని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. అయితే నేను నిష్పక్షపాతంగా చెప్పాను ఒక దైవ సేవకుడుగా, దయచేసి క్రైస్తవ సమాజం నుంచి బూతులు రాకూడదు, పరుషంగా మాట్లాడటం ఆపేసేయండి, ఇది నేను పిలుపునిస్తున్నాను క్రైస్తవ సమాజానికి. నేను చెప్పిన ఎవరు తప్పుందా అని నేను వీడియో ఈరోజు పోస్ట్ చేస్తే అన్ని కామెంట్లు నన్ను సమర్థిస్తూ చెప్పారు, మీరు చెప్పిన అక్షరాలకు సత్యమని. ఇప్పుడు దాదాపుగా పెట్టి ఒక 5-6 గంటలు 10,000 మంది చూశారు. శనివారం కదా ప్రే టైం అయింది అందరికి. సరే ఓకే, ఇప్పుడు మీ స్ట్రాటజీ లేకపోతే మీ విధానం ఏదైతే ఉందో మీరు ఫాలో అవ్వండి, అది వేరే టాపిక్. మంచిది, మీరు అలా సౌమ్యంగా మంచిగా మీరు చెప్పదలసిన విషయం చెప్తే ఓకే.
కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ని సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నా కూడా ఇన్ని అబద్ధాలు చెప్తున్నటువంటి వీళ్ళు ఇంత కంత్రీగాళ్ళు పాస్టర్లుగా ఎలా చలామణి అవుతున్నారు? వీళ్ళు బోధకులేంటి? దీనికి ఏమైనా సమాధానం ఉందా? అంటే నేనైతే ఇంకెక్కువగా నేను మాట్లాడలేను కొన్న పరిచయ విషయాల్లో. సరేనండి. నాకు వరకు జరిగిన వరకు నేను చెప్పాను. బట్ ప్లీజ్ అయితే కంట్రీగాళ్ళు అది ఇదని సేవకులు అనటంలో నేను ఫీల్ అవుతున్నాను. దయచేసి అట్లా అనద్దు. సరే, ఏ పరిస్థితుల్లో ఆయన అట్లా మాట్లాడారోలే. కాదండి, ఇప్పుడు తప్పు చేసింది ఆయన మళ్ళీ మా మీద దోసేయడం ఏంటి? అదైతే నేను ఆ విషయాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. అది ఆ విషయాన్ని అయితే బాగా జాన్సన్ గారు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదే. అది ఆ విషయంలో అయితే నేను నా సోదరుడే జాన్సన్ గారు. మళ్ళీ మేము కలుస్తాము. బట్ ఆయన ఈ వీడియో పెట్టకుండా ఉంటే బాగుండేది. అట్లా ఈ విషయం మాత్రం తప్పే. ఆ తప్పు అయిందే. తప్పు ఈ విషయంలో చేసింది మాత్రం తప్పు ఆయన వైపే ఉంది. దయచేసి ఈసారికి అది ఆ విషయాన్ని వదిలేసేయండి. అంటే నేను క్రైస్తవ సమాజం పట్ల మాట్లాడినా నేను దేవునికి భయపడుతూ మాట్లాడాలి. తప్పు తమ్ముడు ఏదంటారు, ధర్మం మాట్లాడాలి. తమ్ముడు తప్పు చేసినా ధర్మం మాట్లాడాలి. అట్లాగే నేను చేయలేను. ఈ విషయంలో ఆయన అట్లా వీడియో పెట్టుకుంటే చాలా బాగుండేది. సరే, ఎనీవే జరిగింది మాత్రం ఇది వాస్తవం. మీ వైపు మాత్రం ఈ విషయంలో ఎలాంటి మిస్టేక్ లేదు. మేము అసలు అతను రావాలనే ఎదురు చూసాం. ఎస్ ఎస్ ఎస్. సరేలేండి. సరే, మరి నేను ప్రేయర్కి వెళ్తున్నాను. అలాగే, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. కామెడీ అనిపించలేదు మీకు? జాన్ బాబు గారికి ఈయన మాట్లాడుతూ ఎవరట, ఈ యొక్క బంగారయ్య శర్మ గారి కోసం హనీ జాన్సన్ మాట్లాడారు. హనీ జాన్సన్ మాట్లాడడం ఏంటంటే, బంగారయ్య శర్మ గారు ముందే రావాల్సింది, లేకపోతే ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫోన్ కాల్లో చాలా సోది ఉంది, కొంచెం మీరు విన్నారు. ఆ సోదరంతా నేను మాట్లాడేస్తాను ఇప్పుడు. దాంతోపాటు మిగిలిన సందర్భాన్ని కూడా చెప్తాను. బంగారయ్య గారి శర్మని రమ్మంటే ఆయన రాలేదు, ఈ యొక్క నవరాత్రులు కాబట్టి బిజీగా ఉన్నాను అన్నాడని. తర్వాత మీలో వారిని ఒకరు తెచ్చుకోమంటే అటు తిరిగి నా దగ్గరికి వచ్చినట్టుగా, నా దగ్గర మాట్లాడినట్టుగా చెప్పారు. రైటే, నాకు ఫోన్ చేశారు, నేను మాట్లాడి రావడానికి సిద్ధపడి చేయడానికి ఒప్పుకున్నాను. కానీ జాన్ బాబు గారు ఒక పొరపాటు చేశారు. ఏడు చేశారంటే, ఆయన వీడియో పెట్టి నాకు డిబేట్కి డబ్బులు పంపండి అని అన్నాడు. నాకు నచ్చలేదు అది. డిబేట్ చేయడానికి డబ్బులు పంపండి అని, నాకే పంపించండి అని మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డిబేట్లకి అడగడాలో చేయడాలు చేసి వెళ్ళకూడదు అన్నది నా ఆలోచన. మనం పెద్ద డిబేట్ పెట్టామనుకోండి, మనమే కండక్ట్ చేస్తున్నా, అందరూ సహాయం తీసుకోవచ్చు, తప్పులేదా? మనం కండక్ట్ చేస్తాము, పోనీ వాళ్ళు మనం పెట్టుకుంటామంటే బాగుంటుంది. అక్కడ ఏమి ఎవరి ఖర్చు లేకుండా అసలు విశ్రాంతి క్రిస్టియన్ గారే మొత్తం కెమెరాలు తెచ్చి లైవ్ పెట్టి అన్నీ ఆయనే చేశారు. ఇంకేముంటుంది ఖర్చు? ఆ మాత్రం డిబేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళ సహాయం మనకు అవసరం లేదు కదా నాకు అనిపించి, ఇక వీళ్ళ మధ్యకి వెళ్ళి దేవుడు నామంలో మరి ఘనంగా ఉన్న క్రిస్టియానిటీని వీళ్ళ వల్ల అవమానపరచకూడదని మొదటిగా జాన్ బాబు గారి వల్లే నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. నేను భయపడే ఉండిపోలేదు. ఈ మొదటి మాట. రెండోది, ఇంకేం మాట్లాడి, నేను కూర్చుంటాను డిబేట్ చేయడానికని ఆ వాయిస్లో మీరు విన్నారు. నేను ఉంటాను ఆయన్ని అవతల పక్షాన్ని, అంటే ఐ మీన్ మోడరేటర్గా ఆయన ఉండమని, నేను డిబేట్ చేస్తాను, మా ముగ్గురు చేస్తాంలే, వాళ్ళిద్దరూ ఉంటారు, మనం చెప్పొచ్చని నేను అనుకొని చెప్పాను. ఆ అవకాశం వాళ్ళు ఇచ్చానన్నారు. మరి జాన్ బాబు గారు వినియోగించాలి వద్దా? మాటలు రాలేనప్పుడు, చేత కాలేనప్పుడు, గ్రంథ పరిజ్ఞానం లేనప్పుడు, క్రైస్తవం పక్షాన్ని ఉన్నప్పుడు మరి నేను వచ్చినప్పుడు అక్కడ కూర్చోబెట్టకుండా ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది, నేను అటు ఉంటే బాగుంటుందనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు జాన్ బాబు గారు? రాలేదు. రాకుండా ఏడ్ చేశారంటే నేనే అక్కడ కూర్చుంటాననే డిబేట్ని అంతటిని కూడా కంపు చేశారు. ఇదే జరుగుతుందని మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇదే ఫోన్ చేశారు నాకు. ఆ జాన్ బాబు అంతా కూడా కంపు చేస్తాడు, వాళ్ళతో మాట్లాడలేడు, వాళ్ళ మీదకి ఎక్కలేడు, వాళ్ళు తిరిగేసి మనల్ని అవమానించే పరిస్థితి ఉంటుంది, మీరు అక్కడ కూర్చుంటేనే అక్కడికి వెళ్ళండి, లేకపోతే మీరు ఉండిపోవడమే మంచిదని నాకు సలహా ఇచ్చారు. అంతమంది పెద్దోళ్ళు చెప్తున్నప్పుడు ఇక్కడ జాన్ బాబు గారు ఖచ్చితంగా డిబేట్ని పాడు చేస్తారనే ఉద్దేశంతోనే నేను డ్రాప్ అయ్యాను తప్ప నేను భయపడ్డానని కానీ ఉండిపోతానని కానీ, విన్నారా? భయపడిపోయి అక్కడికి రాలేదు. రే మీ శివశక్తి ఒకవేళ అక్కడ కూర్చుంటే ఏడ్రా, ఇగో హనీ జాన్సన్ ఇది కూడా మీరు లేరు. అర్థమైంది మీకు? నా కెపాసిటీ తెలిసే మీకు. అసలు అక్కడికి వెళ్ళి మీరు ఒక 10 మంది వచ్చి ఒక చేసే లోపు మన గతాన్ని వెళ్తే వేరే ఉంటుందిలే. మీ దగ్గరికి అడ్డాకి ఎంత ధైర్యంగా జాన్సన్ మాట్లాడుతున్నాడంటే ఏంటి, వెనకాల ఏది లేకుండా ఏమీ కాకుండా అల్లాడొస్తే ఏదో నీలాటోడు, నీ పనికి మాలోడు, నువ్వే ఇన్ని ఆలోచనలు ఉంటే నన్ను ఏం చేసేస్తారా? మీరు ఏం చేస్తారు? చంపేస్తారా? శివశక్తికి వస్తే ఏం చేయగలరు చెప్పండి? పోనీ నువ్వు ఛాలెంజ్ చేయి, నీ ఒంటరికి వస్తాను నేను శివశక్తి దగ్గరికి. నీ అన్ని కెమెరాలు ఉన్నాయని కదా, ఒక్కడినే వచ్చి వెళ్ళగలను నేను, నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఇక్కడ విన్నావా, ఏదో పెద్ద డెన్లాగా, నువ్వు ఒక బాసులాగా, నీ వెనకాల ఏదో రౌడీ గ్యాంగ్. అరే మాకు అంతకంటే రౌడీ వాళ్ళమే, అంతకంటే తిరిగిన వాళ్ళమే మేము అందరూ. కానీ ప్రభువునందు తగ్గిపోయి బతుకుతున్నాం. నీకంటే బాగా బలిసినోళ్ళు పులిసినోళ్ళు గట్టిగా ఉన్నారు మా దగ్గర, నీకు ఆ డౌట్ లేదు కదా. ఇకపోతే ఈడేమంటాడంటే భయపడ్డాడు. రే మళ్ళీ చెప్తున్నాను, హనీ జాన్సన్ చరిత్రలో మీతో భయపడడం అనేది జరగదు. విజయ్ కుమార్ గారు డిబేట్ జరిగినప్పుడు నిన్ను విజయ్ కుమార్ గారిని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? లోన్ పెట్టారు, గుర్తుందా? బయట
పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేసినోడు నేను, నాతో పాటు హమారా ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు. అడుగు. నువ్వు నాకు ధైర్యం కోసం చెప్పకూడదు, ఎవరి దగ్గర మాట్లాడాలి. నువ్వు లోనకి వెళ్ళిపోతే లోనకి వెళ్ళి ఈడండి అసలు సంగతి మీకు తెలీదు. లోనకి వెళ్ళాక వణికిపోయి ఈ కరుణాకర్ గారు ఎక్కడ విజయ్ కుమార్ గారికి తర్వాత మనోడికి డిబేట్ జరిగినప్పుడు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగితే ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతే లోన ఎల్లగా అయిపోయి బయటకు వచ్చి బెక్క చచ్చిపోయాడు. మాటలేదు మంతి లేదు బయట. పాపం వాళ్ళందరూ కూడా జై 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 కొడుతుంటే అందులో కూర్చున్నాడు నేను పోలీసుల సమక్షంలో. ఒరే పోలీస్ స్టేషన్కే భయపడలేనండి, పోలీసుల దగ్గరికి వచ్చే ధర్నా చేసినండి, నీ దగ్గరికి వచ్చేందుకు రా భయపడతాను అనుకున్నావు. అసలు అందరూ నవ్వుకోండి ఒకసారి ఈ మాటకాడిని. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేస్తే తీసుకెళ్తానే భయపడలేనండి. దేనికి రా భయపడాలి? నీకు భయం అంటే ఎవరికి చెప్పాలంటే నీ వెనకాల ఉన్న బచ్చగాళ్ళకి చెప్పాలి, నాకు కాదు. విన్నావా? మరి పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే లోన్ వేసేసారో నీకు అక్కడ కూర్చొని ధర్నా చేసినాడు నేను. మా విజయ్ కుమార్ లోన్ ఉన్నాడని, మా క్రైస్తవుల పక్షాన వెళ్ళాడని ఆయన మేమందరూ కలిసి, నేను జాన్ కొయ్య గారు మిగతా వాళ్ళందరూ కూడా బయట ఉండి ధర్నా చేసి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మర్చిపోయేమో నువ్వు లోన్ ఉన్న వణికిపోయాడటండి పాపం. వణికిపోయి భయపడిపోయి అంటాడట అక్కడ లోన్. పాపం పోలీసులు చెప్పారు బయటకు వచ్చి అబ్బాయి తప్ప అనుకుని వణికిపోతాడట వీడు. ఈ వణికిపోయినాడు ఈడు భయపడినాడు బయట కూర్చొని ధైర్యంగా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిన హనీ జాన్సన్ గురించి మాట్లాడుతున్నాడు అంటే నేమనాలేక భయపడిపోయాడట. జాన్ బాబు గారు మీకు గుర్తుందా? భయం మీకు హనీ జాన్సన్ కానీ అనకూడదు, జాన్ బాబు గారికి చెప్తున్నాను. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర మేము ధర్నా చేస్తుంటే జాన్ బాబు గారు పారిపోయాడండి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి పారిపోయి ఫోన్ చేశారు. కావాలంటే మరి టీఎస్ కుమార్ గారిని మీరు అడగొచ్చు ఫోన్ చేసి. కరుణాకర్ నువ్వు కూడా అడుగు, టీఎస్ కుమార్కి అడుగు చెప్తాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి అడుగు ఎవరున్నారో ధర్నాలోనే. హనీ జాన్సన్ ఉన్నాడు, జాన్ బాబు లేడు. ఫోన్ చేసినండి పరారు జాన్ బాబు గారు ఎక్కడున్నాడు? స్టేషన్లో ఉన్నాడు. ఎక్కడ? పోలీస్ స్టేషన్ దగ్గర మేము ఉంటాం, రైల్వే స్టేషన్ దగ్గర ఫోన్ చేస్తున్నాడు ఏం జరిగిందని. జాన్ బాబు గారు అంత ధైర్యవంతుడు. నువ్వు లాన్ ఉన్నాడు పిరుకైపోయి వణికిపోయినాడు ఒకడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడకుండా ఎక్కడికి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిన ఈయన జాన్ బాబు గారు. వీళ్ళు నా ధైర్యం కోసం మాట్లాడిన వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోయి మన జాన్ బాబు గారు ఫోన్ చేసి ఏం జరిగిందని అడుగుతున్నాడు. అంత ధైర్యవంతుడు మన జాన్ బాబు గారు. ఈ లా నుండి ఈడు వణికిపోయినాడు, ఈడు ధైర్యవంతుడు. వీళ్ళు నా ధైర్యం గురించి చెప్పాలా? అది ముందుకెళ్దామండి. ఏట్రా అన్నా నీ అడ్డాలో గతి ఇలా అడ్డ ఇది ఒడియాలు అప్పడాలు ఏంటంటే ఎండేసుకున్నంత ఉంటుంది నీ ఆఫీసు. ఒడియాలు అప్పడాలు ఎండేసుకున్న ఆఫీస్కో గింజిపోతున్నావు శివశక్తి అని. ఏట్రా నీ ఆఫీసు నువ్వు గొప్ప. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలోని జాన్ బాబు గారు ఫోన్ చేస్తే నీదంత కరుణ నీదంత జాలి అని అదే రింగ్ టోన్ వస్తుంటే ఎలాగంటాడు వీడు. అంటే చేదరించుకోవడం అంటే ఎక్స్ట్రా అనమాట. అంటే నన్ను చూడాలి నేను ఎలా చేదరించుకుంటున్నాను వీడు మొక్క వీడు నువ్వు చూసారంటే బురదలో పంది ఉంటుంది కదా ఇలాగ అంటాడు చేదరించు. ఒకసారి పాస్టర్ జాన్ బాబు గారికి కాల్ చేద్దాం. ఆ నీదంత కరుణ నీదంత జాలి అనే పాట నీకు ఎలాగంటే ఫస్ట్ నీ వీడియోలో ఓ అని వస్తుంది కదా డోకినట్టుగానా. ఎంత డోకులు అవుతుంది అని వస్తుంది కదా, ఏదో పని తెరిచినట్టుగానో అని అనేది ఎలా వస్తుందిరా మరి. మాకెంత డోకి వస్తుంది, చూసినోడికి ఎంత డోకి వస్తుంది అది అన్నట్టే. ఏరా కరుణాకరగా మమ్మల్ని కామెడీ చేస్తే నీ కామెడీ మామూలుగా ఉండదు మరి. ప్రతి వీడియోలో డోకు వచ్చినట్టుగా అది ఏటో అర్థం కాలేనట్టుగా కామెడీగా అని వస్తుంటే మేము ఎంత నవ్వుకోవాలి చెప్పరా మరి. జాన్ బాబు గారు ఫోన్ చేసావు, జాన్ బాబు గారికి మాట్లాడాలి. మళ్ళీ రింగ్ టోన్ నీదంత కరుణ నీదంత జాలంటే ఇలా అండవేడు వీడు మొక్క వీడు ఎలా చూసారు కదండి ఆడు వాటాన్ని. ఈడు నేను భయపడినాను చెప్పినాడు వీడు. ఇక మరొక విషయాన్ని చెప్తాను. జాన్ బాబు గారికి కానీ లేకపోతే కరుణాకర్ గారికి కానీ నేను అడుగుతాను, నేను రానని చెప్పినట్టుగా ఆడియో కానీ జాన్ బాబు దగ్గర ఆడియో కానీ వీడియో కానీ పోస్ట్ కానీ ఏదైనా ఉంటే ప్రజెంట్ చేయమనండి. ఆడికి వీడియో నెక్స్ట్ వీడియోలో ఛాన్స్ ఇస్తున్నాను. ఆడియో కానీ వీడియో కానీ పోస్ట్ కానీ మూడిట్లో ఏదైనా ప్రజెంట్ చేసి చూపించమనండి. నా ఛాలెంజ్ ఇది. మూడు చూపించలేవు. ఈ జాన్ బాబుకి తెలిసిందోటి తెలియనిదోటి. టీఎస్ కుమార్ గారికి ఫోన్ చేసి అడిగితే అలాగ అనలేదు అని అన్నాడు ఆయన. అలాగ అనలేదు నేను అన్నది వేరు అన్నాడు. విన్నారండి? నేను అనలేదు అసలు అని అన్నాడు. ఎందుకంటే కల్పించి చెప్తున్నారు. వాళ్ళు ఏమని మీకు మెడలేస్తారా? జాన్ బాబు గారి మాటల్లో అర్థాన్ని మీరు విన్నారు కదా. అలా అయి ఉంటుందేమో, ఆయన భయపడి ఉంటాడేమో, ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఏమో, సరే అలా అనుకున్నాడేమో.
నా దాకా చేరిన సమాచారం ఏంటంటే అక్కడికి వెళ్తే కాస్త థ్రెట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అనేటువంటిది అని అనుకుంటే ఇక మేము సరేలే అట్లా భయపడి ఉంటాడేమో లీనా మరి ఇక మనం చేయగలిగింది ఏముందని మీరు అడిగితే ఆయన ఏదో కొంచెం భయపడుతున్నాడులే, మరి ఆ ప్లేస్ అదంతా మీది కదా, గతంలో కూడా ఒరే నువ్వెంత అనుకున్నటువంటి మాటలు ఉన్నాయి, దాన్ని బట్టి ఒకవేళ భయపడి ఉంటారేమో అని నాకు అనిపించి మీకు కూడా క్లియర్ గా నేనేం చెప్పానంటే వాళ్ళు భయపడుతున్నారులేండి, అందుకని రావట్లేదులే, వదిలేసేయండి ఆయన్ని. ఏమో ఇటు కన్ఫర్మ్ చేయాలా, రాలేడని మీరు చెప్పలేకపోతున్నాడు, వాడు వెనకాల నుంచి మిమ్మల్ని కన్విన్స్ చేయడం చూస్తున్నారు, మీరు ఆడి బొట్టలో పడిపోతున్నారు. నేను అంటాను జాన్ బాబు గారు ఇప్పుడు లలిత్ కుమార్కి అలాగే కరుణాకర్కి కోవట్గా పనిచేస్తున్నారేమో, మీ ఇద్దరూ కలిసి డబ్బుల్లో లాలిచి పడిపోయారేమో, డిబేట్లు పెడుతూ ఇరు వర్గాల వారు డబ్బులు దండుకుంటున్నారేమో, అంతేనా? క్రైస్తవులు మీరు ఇటుపక్క, హైందవుల వారు మోసం చేస్తున్నారేమో, మీరు ఇరువురు కలిసి అందరినీ తప్పుత్రోవ పట్టిస్తున్నారేమో, కలిసికట్టుగా ఇలాంటి గుట్టు కార్యక్రమాలు లోపల చేస్తున్నారేమో, మీరు క్రైస్తవుల పక్షాన్ని ఉన్నట్టుగా ఉండి వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతూ క్రైస్తవుల పక్షాన్ని నటిస్తున్నారేమో. ఇన్ని మాటలు నేను మాట్లాడచ్చు. ఏమో అంటే ఇన్ని మాట్లాడచ్చు. నేను కన్ఫర్మ్ చేసి మాట్లాడాలి. ఏమో ఉండకూడదు. అది చెప్పాలా. చెప్పలేకుండా వీడు వీడియో పెడితే సొంగగాళ్ళందరూ సొలుగార్చుకొని వీళ్ళు అంటారు, అన్న హనీ జాన్సన్ అలాగన్నాడు ఇలాగని ఇప్పటికీ అంటున్నాడు. పిరికి వేదవాడు కరుణాకర్ గడి పిరికి వేదవ. అది లైఫ్ టైం ఛాలెంజ్. మేసం తిప్పి చెప్తున్నాను, హనీ జాన్సన్ లైఫ్ టైం ఛాలెంజ్. నాతో డిబేట్కి వస్తే అదే లాస్ట్ నీకు. ఓపెన్గా అదే లాస్ట్ నీకు. ఏడు చెప్తానో తెలుసా నీకు? శివుడు ఎలా ఊడిపడిపోయిందో, బృందని ఎలా రేప్ చేశాడో ఎవరు? విష్ణువు. శివుడిది ఎవరు ఊడిపడిపోవడం కూడా కాదు, పడుకోబెట్టి ఎలా కోసేశారో, బృందని ఎలా రేప్ చేశాడో విన్నావా? ఎవరు? విష్ణువు. ఇక తులసిని ఎలా విష్ణువు రేప్ చేశాడో, ఓకేనా? ఇంకేముంటుందబ్బా? బ్రహ్మ తన సొంత కూతురైనటువంటి సరస్వతిని ఎలా రేప్ చేశాడో, కృష్ణుడు ఎన్ని చిందరవందర గందరగోళపు సంగతులు చేశాడో, డైరెక్ట్గా అర్జునుడిని ఆడదానిగా మార్చేసి కృష్ణుడు ఎలాగ గోలోకానికి తీసుకెళ్ళి రేప్ చేశాడో, అవునా? కుబ్జా అనే ఆవిడ్ని గూనొంగిపోయి ఉన్న ఆవిడ్ని మరి ఏం చేశాడంటే బాగా చేసుకొని ఆవిడతో ఎలాగ సంపర్కం చేశాడో లేదా రేప్ చేశాడో కృష్ణుడు. ఇలాంటివన్నీ చెప్పి నీ పుస్తకాలు ఏమన్నావు కదా, నీ పుస్తకాలు నీతో చీకొట్టించకపోతే నేను హనీ జాన్సన్ కాదురా. ఇది నా టాలెంట్. ఇంకో జోక్ ఒకటి వేసాడండి. ఏంటంటే నేను అక్కడ కూర్చుంటానంట, రాముడు వారి గొప్పతనం చెప్పి అది సినిమా డైలాగ్ ఏదో చెప్పి మట్టి కొట్టుకునే ముఖం అందరికీ చూపించాలనుకున్నాడట వీడియోలోని అని మేము అడగలేదు, వాళ్ళే ప్రతిపాదించారు. పాస్టర్ హనీ జాన్సన్ వస్తానంటున్నాడు, మీకు ఓకేనా అని చెప్పి అని వాళ్ళు అడిగితే ఓకే మాకేం అభ్యంతరం లేదు. అసలు వాడి ముందు కూర్చుని రాముడి యొక్క వైభవాన్ని చెప్తే, ఎందుకంటే వాడు రాముడి మీద కారు కోతలు కూర్చాడు కదా, వాడి ముందే రాముడి యొక్క వైభవాన్ని చెప్తుంటే అది వినలేక కౌంటర్ చేయలేక వాడి యొక్క ఆ హావభావాలు చూసి ప్రజలందరూ కూడా సంతోషిస్తారు, వాడిని రమ్మని చెప్పి మేమే అన్నాం. మరి ఆ తర్వాత ఏమైంది కానీ వాడు అమ్మో నేను వస్తే నేను చంపేస్తారు, నేను రానని చెప్పి జారుకున్నాడంట. అసలు వాడు ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూసాం. వాడి ముందే కూర్చుని రాముడు వైభవాన్ని అలాగే యేసు అసమర్థతని చేతకంతనని కూడా ఎక్స్పోజ్ చేస్తుంటే ఓ సినిమాలో మగధీరాలో అంటాడు కదా, మట్టి కొట్టుకుపోయిన వీడి మొహాన్ని ప్రజలందరూ చూడాలని చెప్పి అలా ఎక్స్పెక్ట్ చేసాం. నీతో డిబేట్ చేసినప్పుడు రాముడు గురించి మట్టి కొట్టుకుపోయే ముఖం మేము ఎన్నిసార్లు చూడమంటావు? విజయ్ కుమార్ మట్టి కొట్టుకుపోయే ముఖాన్ని చూపించాడు, మేము చూసాం, కళ్ళతోనే చూసాం నీ మట్టి కొట్టుకుపోయే ముఖాన్ని. అవునా? విజయప్రసాద్ రెడ్డి చూపించాడు ఎక్కడ డిబేట్లో మట్టి కొట్టుకుపోయే ముఖాన్ని. ఇంకెన్నిసార్లు చూస్తారు? నీ అర్థంలో నీ ముఖం చూసుకోరా, నువ్వు మట్టి కొట్టుకుపోయిన ముఖాన్ని నా ముఖం నువ్వు చూపించడం ఎట్రా సన్నసే. అయిపోయింది. నువ్వు రాముడి గురించి నాకు కూర్చోబెట్టి రాములు వారి గురించి నువ్వు గొప్పగా నాకు చెప్పక్కర్లేదు. నేను కూర్చుంటే నీ రాములు వారు ఎంత గొప్పవారో నేనే చెప్తాను. అర్థమైందా లేదా? నేను పాపాత్ముడిని అని చెప్పుకున్న సందర్భం, భార్యను అనుమానించి ఇంకెక్కడ అడవులకు పంపించిన సందర్భం, ఇక చేత అయితే చెప్పక్కర్లేదు. రాముని డైరెక్ట్గా నువ్వు ఆడంగి వంటి వాడు అని డైరెక్ట్గా చెప్పింది. అప్పుడు రాముడు మొక్కమే మట్టు కట్టుకొని పోయింది. నాది కాదు, మీ రాముడు మొక్కమే మట్టు కట్టుకొని పోయింది. సీత డైరెక్ట్గా చెప్పింది. ఏమన్నదంటే రాముడిని నువ్వు ఆడదాని వంటి వాడు అన్నది. ఎందుకన్నదో తెలుసా? నువ్వేంచి సుగ్రీవుడితో పో, అర్థమైందండి, లేదంటే మా తమ్ముడితో పో, నీకు నచ్చిన వాళ్ళ ఆయనతో పో, ఈయనతో పోనా అంటే ఏమన్నది? నువ్వు ఆడంగుంటోడివి, ఆడంగోడివి, నువ్వు ఆడంగోడివి, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసు అని అడిగిన సీత. అప్పుడు రాముడు ముఖం మట్టి కొట్టుకుపోయింది. ఇలాంటి సంగతులు నన్ను కూర్చోబెడితే దెబ్బకి నీకు మామూలుగా ఉండదు, కింద మీద తడిసిపోతే అడుగు.
నీ గ్రంథాలతో తడిపోతాడు. అడుగు. బంగారయ్య గారి శర్మ కోసం ఎందుకు నేను మాట్లాడినా తెలుసా? గతంలో బంగారయ్య గారి శర్మ మీద మేమిద్దరూ TV5లో మాట్లాడుకున్నప్పుడు బంగారయ్య శర్మ గారే నాకు ఫోన్ చేసి ఆ వీడియోని దయతో తీసేయని నాకు ఫోన్ చేశారు. నాకు సరే అండి పెద్దవారు కదా మీరు వద్దన్నారు కాబట్టి తీసేస్తానని అన్నాను. అది మనసులో పెట్టుకొని ఒకవేళ ఏదో బంగారయ్య శర్మ గారి మీద నాకు కక్షో పగ ఏమీ లేదు. విన్నావా? నువ్వు దాన్ని వక్రీకరించి చెప్తావేట్రా? వక్రీకరణ అర్థమైందా? గతంలోని మా ఇద్దరు మాట్లాడి నాకు ఫోన్ చేసి వీడియో తీసే బాబు అని అన్నారు. సరే అని పెద్దోడు కదా మాట్లాడి కొంచెం పోనీలే అన్నాను. పోనీ ఆ ఆలోచనలో నుండి ఒకవేళ నేను వస్తున్నాను రాలేదు అంటాడేమోనని నేను అనడం జరిగింది. అంతకుమించి ఇంకేం కాదు. విన్నావా? సరే ఇక ముందుకెళ్దాం. వీడు పెద్ద ప్రగల్భోటి పరిగెళ్ళండి తొడగొట్టి తొడగొట్టాడు ఇలా కొట్టాడా అన్నాడు. ఎవడు? రే నువ్వు మాట మీద నిలబడకపోతే నువ్వు నిజంగా మగ్గాడేవు కాదురా. మాట మీద నిలబడకపోతే నీకు ఒకటి ఇచ్చాను నేను. నా లైఫ్ టైం ఛాలెంజ్ నీతో కూర్చుంటే అదే నీకు ఆఖరి డిబేట్. నా లైఫ్ టైం ఛాలెంజ్ ఎప్పుడో డేట్ నువ్వే రాసుకో. ఎంతమంది తెచ్చుకుంటావు నీ వెనకాల తెచ్చుకో. నువ్వు ఒక్కడు కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చుంటాను. మీరు ఇద్దరు కూర్చుంటే ఇద్దరిని కూర్చోబెడతాను. ముగ్గురు కూర్చుంటే ముగ్గురిని కూర్చోబెడతాను. లలిత్ కుమార్ గారిని ఇంకోళ్ళు తెచ్చుకుంటావా? నేను అనిల్ కుమార్ అండ్ జాన్ కోయా రెడీ. వస్తావా? లేదు. ఇంకా తెచ్చుకుంటావా? నేను విజయ్ కుమార్, జాన్ కోయా, అనిల్ కుమార్. ఇంకోళ్ళు ఎవరిని తెచ్చుకుంటావా? TS కుమార్. మేము 5గురు కూర్చోండి, మీరు 5గురు కూర్చోలేదు. నేను ఒక్కడే కూర్చుని నేను ఒక్కడిని వస్తాను రా. నేను ఒక్కడనే కూర్చునే దమ్ము నీకు. నేను చెప్పాను కదా అందరిలాగా ఆసమసి డిబేట్లు చేయను. అదే నీకు ఆఖరి డిబేట్ అయిపోద్ది. అంతే మూసుకోవడమే దుకాణం. కేల్కతం దుకాణం బంద్ అని అంటారు కదా. నీకు దుకాణం బంద్ చేయకపోతే అనిదాసనే కాదు నీ గ్రంథాలతో. వీడు పెద్ద మాట్లాడిన ఒక మాట డిబేట్లో ఏమన్నాడంటే మీ యొక్క బైబిల్లోని ఏమన్నా ఉందంటే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. మీ గ్రంథంలో ఇలాంటి మాటలు ఉన్నాయి, మా గ్రంథాల్లో ఎక్కడా లేదు అని అన్నాడు. అరే యేసుప్రభు చెప్పిన సందర్భం ఏంటి? ఆ ఆలోచన నీకు ఏమో తెలుసురా? అసలు ఏమీ తెలియదు. పెద్ద మాట్లాడాడు. ఓకే, వీడికి బైబిల్ తెలియదు కాబట్టి బైబిల్ గురించి వీడికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. ఇప్పుడు వీడి గ్రంథం గురించి చెప్దాం. వీడు ఏమని ఛాలెంజ్ చేశాడో ఒక్కసారి వినండి. ఏమన్నాడు? మాకు గతాభిప్రాయాలు ఉన్నాయి. ఇందాక ఆయన కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా. కరుణాకర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను సమర్థిస్తాను. చించేస్తాం. అలా ఉంటే అని హిందూ గ్రంథాలలో అమ్మకపోతే నరకం వేస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తాం. అమ్మకపోతే నరకం వేస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తాం. అమ్మకపోతే నరకం వేస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తాం. మీరు కూడా చించి అవతల పడేస్తాం. విన్నారు కదా? నా గ్రంథంలో ఎక్కడైనా సరే మమ్మల్ని నమ్మకపోతే నరకంలో పడేస్తానని ఎక్కడైనా ఉంటే ఆ గ్రంథాన్ని కూడా తెలివైనడు ఏమంటున్నాడంటే మాట్లాడకుండా మాట తప్పిస్తున్నాడు. ఆ గ్రంథాలని పోయిన గ్రంథమే అనుకుందాం అందాకలకి. పేజీ చింపితే గ్రంథం పోయినట్టే కదా. పేజీ చింపుతానంటాడు. పేజీ చింపితే గ్రంథం పోయినట్టే. ఓకే, నేను చింపేస్తానని అన్నాడు కదా. ఇప్పుడు వాడు ఎంత చింపేస్తాడో ఇగో ఇందులోంచి ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. ఇది చూడండి. దీన్ని ఏమంటారు? ఓకే, మీరు చూసారు కదా. దీన్ని ఏమంటారంటే బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం తిరుమల తిరుపతి దేవస్థానం సంపుట 3, 4, 5 స్కందములలో రాయబడినటువంటి అద్భుతమైన విషయములను మీకు నేను చెప్పబోతూ ఉన్నాను. మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వింటారన్నమాట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది 680 పేజ్ నంబర్ ఈ యొక్క పుస్తకంలో నేను ముందు పెడుతున్నాను. ఇందులో ఏముందంటే వేద మార్గాన్ని వదిలిపెట్టి పాషాండ మార్గం అవలంబించే పురుషుని అసిపత్ర వనమనే నరకంలో పడివేస్తారు. రే విన్నావా? కరోనా పుత్ర విన్నావా లేదా? వేద మార్గాన్ని వదిలిపెట్టి పాషాండ మార్గం అవలంబించే పురుషుని అసిపత్ర వనం అనే నరకములో పడేస్తారు. అసిపత్ర వనం అంట. అసిపత్ర వనం అనే నరకంలో పడేస్తారు. అసిపత్ర వనం అంటే ఏటో మరి. అక్కడ కత్తులు వంటి ఆకులు గల చెట్లు నడుమ పరిగెత్తమని ఆదేశిస్తూ పరిహారం చేస్తూ కొరడాలతో కొడుతుంటారు. ఇరుప్రక్కల కత్తుల వంటి చెట్ల ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతుంటాయి. అప్పుడు ఆ జీవుడు అడుగడుగునా మొరపెడుతున్నా వినకుండా యమకింకర్లు వాడిని వేధిస్తుంటారు. ఎవన్నట? వేద మార్గాన్ని వదిలిపెట్టి పాషాండ మార్గం అంటే అర్థం ఏంటంటే మతం మారినోడు ఎవడుంటాడు,
ఇందులోనే ఉండిపోవాలి, ఇందులో చచ్చిపోవాలి. ఒకవేళ మతం మారినోడు ఎవడైనా ఉంటే, మతంలో ఒకవేళ ఆ మతాన్ని ఎవడైనా అవలంబిస్తే నువ్వు కానీ సిగ్గులేదరా నీ ముఖానికి? ఇప్పుడు నువ్వు చెంపకపోతే నీకు ఉంటుంది వచ్చే, ఇది ఒక పుస్తకమే, ఇంకా ఈ యొక్క వీడియోకి ఒక పుస్తకం, ఈ వీడియో తర్వాత నువ్వు మరొక వీడియో పెట్టి పుస్తకం చింపావనుకో, ఇంకో పుస్తకం చూపిస్తాను, అలాగే వీడియోకో పుస్తకాన్ని నీకు చూపిస్తాను, నీ చేత్తోనే చింపిస్తాను. ఇవి మగోడు వేరే, నువ్వు మాట్లాడి పారిపోవడం కాదు. పాస్టర్లని మాట మీద నిలబడతారు, అలాంటి వాళ్ళు పాస్టర్లు అడిగావు కదా అన్నావు కదా నువ్వు. మరి నువ్వు నిజంగానా హిందూ ధర్మ పరిరక్షకుడువేనా? మాట మీద నిలబడతావా? నీ కుటుంబం నీ వంశం మాట మీద నిలబడ్డదేనా? పౌరుషం ఉందా, రోషం ఉందా? ఆడంగోడువా మగోడువా? మగోడు అయితే చింపాలి, పబ్లిక్లో చింపాలి. ఇగో నేను ఏదైతే చూపించాను, ఇదిగో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, ఇదిగో ఏదైతే ఈ యొక్క భాగవతాన్ని చూపించానో దీంట్లో ఉన్న సందర్భాన్ని నువ్వు చింపి చూపించాలా. మరొక విషయాన్ని మీతో నేను చెప్తాను. అదే పుస్తకంలో 682 ఇందులో ఏముందంటే, ఓ రాజేంద్ర, ఎవడైతే పాషాండ దర్శనం పట్ల ఆసక్తి పెంచుకొని ధర్మ మార్గాన్ని పరిత్యజిస్తాడో అటువంటి వాడు నరకలోకంలో వైతరిని నదిలో పొర్లుతుంటాడు. అబ్బా, ఇక్కడ చాలా క్లియర్ ఏంటంటే, ఎవడైతే పాషాండ దర్శనం పట్ల ఆసక్తి, అంటే పాషాండ మతాలు అంటారు కదండి మనల్ని, పాషాండ మతాలు అంటారు ఎవరిని? క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని, మిగతా మతాలన్నీ పాషాండ మతాలు. వీళ్ళ భాషలో వీళ్ళ యొక్క గ్రంథాల్లో రాసుకొని వీరు మాట్లాడుతున్న మాటలు. ఎవరైతే ఓ రాజేంద్ర, ఎవడైతే పాషాండ దర్శనం పట్ల ఆసక్తి పెంచుకొని ధర్మ మార్గాన్ని పరిత్యజిస్తాడు, ఈ ధర్మమార్గం అంట, ఈ దుర్మార్గ మార్గాన్ని ఎవడైతే పరిత్యజిస్తాడో అటువంటి వాడు నరకలోకంలో వైతరిని నదిలో పొర్లుతుంటాడు. నువ్వు చెంపకపోతే నిజంగా మగ పొట్టలేనట్టే, మీ అమ్మ అబ్బకి నువ్వు పొట్టలేనట్టే, హిందువు నువ్వు కాలేనట్టే, నువ్వు మగాడు కాదని మరలా 2వ వీడియో పెట్టి చెప్తాను, జాగ్రత్త. ఇంకోటి, ఆ వైతరిని నదిలో మొసళ్ళు పాషాండ మతం పట్ల, ఇదిగో చూడండి, ఆ వైతరిని నదిలో మొసళ్ళు పాషాండ మతం పట్ల మోజు పెంచుకున్న వాడిని పీక్కుతంట. ఏదండి, ఎవడైతే క్రైస్తవుడు అయిపోతాడో వీళ్ళంట ఈ యొక్క దేంట్లోని భాగవతంలో రాసుకున్నారు, నరకానికి పోతారట వాళ్ళందరూ. క్రైస్తవులు, ముస్లిమ్స్, ఇతరత్ర వాళ్ళు ఎవరుంటారు, ఈ యొక్క భాగవతంలో రాయబడిన మాట ఇది. అబ్బో, ఆ వైతరిని నదుల్లో మొసళ్ళు పాషాండ మతం పట్ల మోజు పెంచుకున్న వాడిని పీక్కుతుంటాయి. అటువంటి పాషాండులు ప్రాణాలు పోతుంటే తాము చేసిన తప్పుల్ని తలచుకుంటూ మలమూత్రాలు, చీము, నెత్తురు, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు, మాంసం, మూలుగు కలిసిన ప్రవాహంలో మునిగి తేలుతూ పడి కొట్టుకుంటుంటారు. బా, ఎవడరా అక్కడ? ఇవన్నీ వేసినోడు ఎవడెవడున్నాడు అక్కడ? మలం, మూత్రం, చీము, నెత్తురు, వెంట్రుకలు ఇవన్నీ ఎక్కడవరు అసలు? వీళ్ళందరూ ఎవడెత్తాడు అక్కడ? అలాంటి నరకానికి ఎవరిని పంపించేస్తారట? పాషాండ మతం పట్ల మోజు పెంచుకున్న వాడిని, అంటే క్రైస్తవులు, ముస్లిమ్స్, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు, ఎవడైతే ఇతరాత్ర మతాల వారు ఎవరైనా సరే ఈ కృష్ణుడిని కానీ, భాగవతాన్ని కానీ, లేదా ఈ వేదాలని కానీ నమ్మకపోతే, విష్ణువుని కానీ, శివుణ్ణి కానీ నమ్మకపోతే, వీరు కల్పించుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క మతం అని చెప్తున్నారో, ఈ మార్గం అని చెప్తున్నారు, ఈ దుర్మార్గంలో ఉన్నటువంటి వారిని దేవుళ్ళుగా పరిగణిస్తున్న ఈ దుర్మార్గపు పనులు చేసిన వారిని నమ్మకుంటేనంట ఏం చేస్తారట? నరకంలో పడేస్తారు. మరి దీన్ని ఏమంటావు రాబాయ్? నీకు అంతటి జ్ఞానం, గ్రంథ జ్ఞానం ఎక్కడ ఏడిసింది? డబ్బులు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ నీకు చదవడంలో ఎక్కడ ఏడిసింది? ఏమనంటే ఎవడైనా చెప్పాను కదా, కాపీ పుస్తకాలు 2 పుస్తకాలు రాసి అవన్నీ 10 సంవత్సరాల క్రితం ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారు రాసుకున్న వాడిని కాపీ కొట్టుకొని ఎవడెవడో ఎంగిలి మాటలు తెచ్చుకొని, నీకు గ్రంథ జ్ఞానం ఉందరా బచ్చగా? నువ్వు మళ్ళీ మేము భయపడ్డావు అంటావు. నువ్వు నిజంగా మగాడివైతే, నీకు భయం లేకపోతే, నువ్వు రోషం నీకుంటే, పౌరుషం ఉంటే, ధైర్యం ఉంటే, మలతాడి కట్టిన మగాడివైతే, 5 ఏళ్ళు కలిగిన వాడివైతే, ఒక ఏను పోకుండా ముఖం నిండా మచ్చలు లేనోడు అయితే, మరి వెనకాల మచ్చలు లేనోడు అయితే, ఓకేనా? ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వైతే, ఈ పుస్తకాన్ని నువ్వు చెంపకపోతే, నిజంగా మరొక వీడియో పెట్టి నేను కొట్టపోతే అడగరా? నువ్వు మాట్లాడుతావు రోషం, పౌరుషం. మళ్ళీ చెప్తున్నాను, పౌరుషం గల క్రైస్తవుని నేను చెప్పాను కదా. అదే నీకు ఆఖరి డిబేట్ నాతో కూర్చుంటే, అదే నీకు ఆఖరిరా, అయిపోద్ది. ఇంక మళ్ళీ నీ జీవితంలో మళ్ళీ పుస్తకాలు కానీ ఇవి కానీ ముట్టుకునే ఛాన్స్ కూడా నీకు ఇవ్వను నేను. అర్థమైందా? మరి నేను ఆ ముందు వీడియోలని మెగా డిబేట్ పెడతాం, రెడీ ఎవరంటే, మరి నీ వీడియోలో ఏం మాట్లాడలేదు దానికోసం. నీకు ఎంత భయం రా? భయం నీకా మాకా? ఆ వీడియోలో మరి ఏం మాట్లాడలేదు, అన్ని విషయాలు మాట్లాడావు. మెగా డిబేట్కి పిలుస్తున్నారు, సిద్ధమవుతాం, మేము వచ్చేస్తాం అని అనలేదేమి? భయపడ్డావేమి? నేను కూర్చోబెట్టి మొత్తం అంతా నీది పిసికి పాకం పెట్టేస్తామని భయమా? చెప్పాను కదా, ముందు జరిగిన డిబేట్లాగా ఉండవు, నాతో కూర్చుంటాయి. ఫైనల్ లీగ్ అదే, రాసిసుకో, అదే ఫైనల్ లీగ్. ఏంటంట 10 సంవత్సరాల తర్వాత పాస్టర్లు లేకుండా చేస్తావా? నీ 10 సంవత్సరాల్లో నీకు ఉప్పు పాత్ర అయిపోతే అడగరా? నీ అబద్ధాలన్నీ కూడా ఉప్పు పాత్ర అయిపోతే అడుగు. నువ్వు రావు. నేను ఛాలెంజ్ చేసి ఆ లైఫ్ టైంలో నాతో కూర్చోడాడు.
వాడికి భయం, వాడికి లైఫ్ టైంలో నాతో కూర్చోడాడు డిబేట్కి, మా టీంతో కూర్చోడాడు. ఆ లైఫ్ టైంలో కూర్చోడు, ఇది నేను లైఫ్ టైం ఛాలెంజ్. వచ్చావా ఆ రోజు అయిపోయావే నా చేతిలోని, గుర్తుపెట్టుకో. ఇక మరొక అంశంతో మేము ముందుకు వస్తాను. ఇప్పుడు ఈ పుస్తకంలో ఏమి లేదన్నాడు, ఈ పుస్తకంలో ఏమి లేదన్నాడు, నా పుస్తకాలు అయితే నేను చింపేస్తానన్నాడు. ఈ గ్రంథాన్ని చింపడానికి భాగవతంలో పాషాండ మతాల వారు ఎవరైతే ఉంటారో దాన్ని అవలంబించిన వారు, వెంబడించిన వారికి భయంకరమైన నరకంలో పడేస్తారని పుస్తకంలో ఉంది. దీన్ని తగలాడతావో చింపేస్తావో మీరే చూడండి. వీడు ఎంత మగోడో, వీడు మగతనం ఏంటో మీరు చూడండి. వీడు ఆడంగాడో మగోడో నెక్స్ట్ వీడియోలో ఈ పుస్తకం చింపి చూపిస్తాడా, దీన్ని కవర్ చేసి చూపిస్తాడో మీరే చూడండి. ఓకేనా? మరొక అంశంతో కలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.